వెనక్కి పోనా అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ స్మార్ట్ స్ట్రీట్ లో షాప్స్ పెట్టుకొని తయారు చేసింది ఎవరు అంటే మన పొంగూరు నారాయణ సార్. ఆలోచన ఎప్పుడు కూడా దూరదృష్టి, విజనరీ. ప్రజలకి ఏది అవసరం అంటే ఈ పరిసరాల్లో ఈ పక్క వార్డులలో ఉండేవాళ్ళు, ఈ యొక్క 4-5 వార్డులలో ఉండేవాళ్ళు. చిన్న బజారు రమ్మంటే రారు, ట్రంక్ రోడ్లో ఉండేవాళ్ళు రమ్మంటే రారు. ఇక్కడికి ఎవరు వస్తారంటే ఇక్కడ ఉండే 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, లేదా పక్కన 7వ వార్డు, లేదా ఈ పక్కనున్న ఒక 6వ వార్డు, ఈ వార్డులలో ప్రజలు వస్తారు. వాళ్ళకి ఏం కావాలో, ఏం పెడితే బెటర్ అదే దాన్ని చేయాలి. అందుకనే పర్టికులర్గా ఎండి గారికి ఒకటే చెప్పాను, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. ఈ 73-76 మందో రెగ్యులర్గా చేస్తున్నారన్నారు. మిగిలిన వాళ్ళందరితో కంటే కొందరు ఈవినింగ్ తీస్తున్నారు, ఒక 4 hours వస్తున్నారు, కొందరు 6 hours, కొందరు కొద్దిమంది మాత్రం అసలు ఓపెన్ చేయటంలా. అలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ. వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఏ వ్యాపారం పెట్టుకుంటే ఇక్కడ సక్రమంగా జరుగుతుందో సలహాలు ఇచ్చి ఆ డైరెక్షన్లు పోమని చెప్పాను. కిరణ్ గారికి ఫస్ట్ ఎక్సైజ్ అని చెప్పాను. 120 షాపులు రాబోయే 6 నెలల్లో అందరూ ప్రాఫిట్లో ఉండాలని వారికి ఆదేశించారు. తర్వాత సోలార్ మొత్తం బిగించేశారు. దాన్ని గ్రిడ్ కనెక్షన్ ఇవ్వాలా, బహుశా నెలాఖరు లోపల ఇచ్చేస్తారు. అది ఇస్తే మీకు 3,240 రూపాయలు కరెంట్ సేవ్ అవుతుంది. మీరు కరెంట్ ఎంత కాల్చినా 3,200 రూపాయలు సేవ్ అవుతుంది. ఇప్పుడే కమిషన్ గారు చెప్పారు. 360 యూనిట్లు సేవ్ అవుతుంది. ఈచ్ యూనిట్ 9 రూపాయల లెక్కన 3,240. అంతకంటే ఎక్కువ గాలిస్తే అది కట్టాల. కాబట్టి ఈ సోలార్ ప్యానెల్స్ బిగించేశారు. ఒక గ్రిడ్ కనెక్షన్ వాళ్ళైతే నాకు 20వ తేదీకి ఇస్తామన్నారు. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ నుంచి మీకు ఉంటుంది. తర్వాత కిరణ్ గారు చక్కగా ఏమేమి స్టడీ చేశారు చెప్పారు. ఎండలు ఉన్నాయి, మళ్ళీ రేపు వర్షాలు కూడా రావచ్చు, షెల్టర్ కావాలన్నారు. నేను వారికి ఏం చెప్పానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకం షెల్టర్ వేయటం, రేకులు వేయటం కాకుండా ఏదైతే స్మార్ట్ సిటీ చక్కగా అందంగా తీర్చిదిద్దారు, అందరికీ యూనిఫామ్గా ఆ యొక్క షెల్టర్స్ వచ్చేసరికి వర్క్ చేయమన్నాను. అవి చూడటానికి కూడా నీట్గా ఉండాలని చెప్పాను. దాన్ని ఇంజనీర్లతో వారు డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసి అది చేస్తారని తెలియజేస్తున్నాను. టైమింగ్స్ కూడా ఇప్పుడు 12:30 వరకు అలౌ చేస్తున్నట్టున్నారు. నైట్ పోలీసులు ఇప్పుడే చెప్పారు. ఇంకొక అరగంట కూడా నన్ను అలౌ చేయమంట. ఫుడ్కి దానికి వస్తారు కాబట్టి 1 o'clock దాకా అలౌ చేస్తారు. వాటర్ లీకేజీలు అన్నారు. వాటన్నిటికీ యాక్చువల్గా ఏంటంటే ఒక కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. దానికి ఇన్ఫామ్ చేయండి, ఇమీడియట్గా చేస్తారు. తర్వాత పార్కింగ్ కూడా ఆలోచిస్తున్నారు. ఈ పక్కన పార్కింగ్ ఎలా చేయాలని. ఈ షాప్స్కి ఆ షాప్స్కి మధ్యలో ప్లే ఎక్విప్మెంట్ పెట్టమన్నాను. పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవటానికి కొద్దిగా అటువంటి యాక్టివిటీస్ కూడా ఉంటే షాప్స్ కూడా రావడానికి పర్చేజ్ చేయడానికి ఉంటుంది. ఆ ప్లే ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నారు. అదేవిధంగా పీడీ గారు అయితే మనకెట్టా ఈ పక్క స్థలం ఉంది సార్, కొద్దిగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెడతాం అప్పుడప్పుడు. దానివల్ల కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు షాప్స్లో కొంటారన్నారు. దాన్ని కూడా ఇమీడియట్గా వర్కౌట్ చేయమన్నాను. మన మహిళలందరూ ఆత్మాభిమానం పోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి మీ అందరికీ షాపులు కలిగించి, అదే అద్దెకు తీసుకోవాలంటే చాలా అవుతుంది, అద్దెలు కట్టుకోలేరు అని చెప్పి వాటికి కరెంటు కూడా ఎక్కువ బిల్లు కట్టుకోలేకపోతున్నాం సార్ అని చెప్పినప్పుడు కూడా సారు అందరికీ సోలార్ సిస్టమ్ పెట్టించడం జరిగింది. అదేవిధంగా చాలామంది షాపులు నడిపించడంలో వెనకబడిపోయి ఉన్నారు. అయినా సరే వాళ్ళకి మళ్ళీ షాపులు నడిపించుకునే వాళ్ళందరికీ తలా ఒక 50,000 ఇస్తానని ప్రకటించి ఈరోజు అందరికీ చెక్కులు ఇస్తున్నారు. అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలలు అయితే ఎంతగానో డెవలప్ చేశారు సారు. అలాగే ఎన్నడూ లేని విధంగా 2026 సంవత్సరం 16 స్కూళ్ళు ఉన్నాయి మన నెల్లూరులో మున్సిపాలిటీలో ఉన్న ఆ స్కూళ్ళందరిలో 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలు ఎంతమంది అంటే 48 మంది పిల్లలు వచ్చారు. ఎప్పుడూ లేని విధంగా ఇంత మంచి మార్కులు తీసుకొచ్చుకున్నారంటే ఎవరి ప్రోత్సాహం అంటే
అది మన పొంగూరు నారాయణ గారు ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించటం వల్లనే వచ్చిందని నేను భావిస్తున్నాను. వారిని ప్రోత్సహిస్తున్నారు. నెక్స్ట్ షాప్ గౌరవ మంత్రి వర్యులు చెక్కు మంత్రి గారు బహుకరిస్తున్నారు. నెక్స్ట్ షాప్ 12, 13, 14, 15 చెక్కు గౌరవ మంత్రి వర్యులు బహుకరిస్తున్నారు. వారిని సత్కరిస్తూ మంత్రి గారి చేతుల మీద అలాగే 50,000 రూపాయలు మంత్రివర్యులు బహుకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా నెక్స్ట్ షాప్ నంబర్ 16 రూపాయలు చెక్కును 3వ వార్డుకు సంబంధించి మంత్రి గారి చేతుల మీదుగా 50,000 రూపాయలు స్వీకరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. అలాగే షాప్ నంబర్ 19 తర్వాత గోల్డ్ బిజినెస్ నిర్వహిస్తూ తదుపరి తర్వాత షాప్ నంబర్